అరే మామ ఏ దందా చేసినా వేస్ట్ రా. ఇసొంటి వైన్ షాప్ ఒక్కటుంటే చాలు గిరాకీ వద్దన్న అవుతుంది, పైసలే పైసలు అని వైన్ షాప్ల కాడ దందా చూసిన వాళ్ళంతా చాలా మాటల గిట్లనే అనుకొని ఉంటారు. అగో అసొంటోళ్ళ కోసమే గిముచ్చట. కొత్త మందు దుకాణాల కోసం టెండర్లు పడుతున్నాయట. మరి ఎప్పటి సంది ఏం కథ అనేది మునుం పెట్టి అరుసుకొని వద్దాం పారి. తెలంగాణలో వైన్ షాపులు పెట్టాలే అని ఎదురు చూస్తున్న వ్యాపారులారా ఇక తయారు గాన్రి. అబ్కారీ శాఖ ఈ బేస్తరం నాడు రాష్ట్రం మొత్తం మీదున్న 2620 మందు దుకాణాలకు కొత్త నోటిఫికేషన్ వేసింది. దరఖాస్తులు కూడా ఇప్పటికే చాలైనాయి. అది కూడా ఈ శుక్రవారం సంధి అక్టోబర్ 18 తారీఖు దాకా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు దరఖాస్తులు అన్నట్లు. టెండర్ ఫీజులు పోయినసారి 2 లక్షలుంటే ఈసారి ఇంకో లక్ష పెంచి మొత్తం 3 లక్షలు చేసిర్రు. ఈ ఫీజు కూడా మొత్తం ఒకటే సారి కాకుండా 6 విడతలలో కట్టుకోవచ్చట. అటెంకా కొత్త టెండర్లు వేసినోళ్లకు అధికారులు లాటరీ సిస్టమ్ ద్వారా డ్రా తీసి దుకాణాలు అప్పచెప్తారు. ఇక ఇదిట్లుంటే అటు దుకాణాలు నడుపుతున్నోళ్ళ టైము ఈ నవంబర్ 30 తారీఖు నాటికి ఓడిచిపోతుంది. వాళ్ళ టైం అయిపోగానే వెంటనే కొత్తగా దక్కించుకున్నోళ్లకు దుకాణాలు అప్పచెప్తారు. అట్లిగా కొత్తోళ్ల కాలం ఈ డిసెంబర్ 1 కాడ నుంచి మొదలు పెడితే 2027 నవంబర్ 30 తారీఖు దాకా నడుస్తుంది. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఇండ్ల కూడా రిజర్వేషన్లు పెట్టిర్రు. గౌడ్ సాబ్లకు 15% ఇస్తే ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% లెక్కనే ఇచ్చింది. అంతేకాదు ఆబ్కారీ చట్టం ప్రకారము ఎవళ్ళ మీదనైతే పోలీసుల కేసులుంటాయో వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటానికి వీలే లేదట. మరి నోటిఫికేషన్ ఎట్లాగో పడ్డది కాబట్టి దుకాణాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళంతా మీ అదృష్టం ఏ పాటుందో చూసుకోరు మరి.